నమస్కారం. టెట్ హాజరయ్యేటువంటి అభ్యర్థులకు టీశాట్ అందించే శిక్షణా కార్యక్రమాలకు స్వాగతం. ఈరోజు సైన్స్ పేపర్ 2 కంటెంట్లో భాగంగా జీవశాస్త్రంలోని కణము, కణాంగాలు, కణ విభజనలు అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం. సాధారణంగా మనకు తెలుసు, సైన్స్ సంబంధించి మొత్తం ఉన్నటువంటి 30 మార్కులలో 12 మార్కులు భౌతిక రసాయన శాస్త్రము, 12 మార్కులు జీవశాస్త్రానికి ఉంటుంది. బోధనా పద్ధతుల కోసం ఒక 6 మార్కులు, మొత్తం 30 మార్కులు సైన్స్కు ఉంటుంది. జీవశాస్త్రం యొక్క సిలబస్ మనం కూడా డీటెయిల్డ్గా మీకు ఈ పాటికే ఒక అవగాహన వచ్చి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కణము, కణ భావన, కణ సిద్ధాంతం, వృక్షకణం మరియు జంతుకణం మధ్య గల తేడాలు, కణ విభజనలు, కణాంగాలు, ఈ అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. సజీవ ప్రపంచము లక్షణాలు అనే హెడ్డింగ్లో భాగంగా టెట్ వారు కణము, కణాంగాలు, కణజాలాల్ని తమ సిలబస్ కింద ఇచ్చారు. జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణము కణం. ఎందుకు నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం అంటున్నాం అంటే, అన్ని జీవులు కూడా కణముల చేతనే నిర్మితబడి ఉన్నాయి. అన్ని జీవులు కూడా కణముల చేతనే నిర్మితమై ఉంటాయి. మరి ఏ జీవైనా తీసుకుని అన్ని కణాలే ఉంటాయి. మరియు క్రియాత్మక ప్రమాణం. ఎందుకు క్రియాత్మక ప్రమాణము అంటే, మనము ఏవైతే పనులు చేయగలుగుతుంటామో ప్రతి కణము కూడా అన్ని జీవక్రియలు జరుపుతుంది. ఉదాహరణకు మనం శ్వాసక్రియ జరుపుతాం. కణములో ఉండేటువంటి మైటోకాండ్రియా శ్వాసక్రియ జరుపుతుంది. ఇట్లా మనం ఏదైతే ప్రక్రియలు చేస్తామో అన్ని ప్రక్రియలు కూడా కణము చేస్తుంది. కాబట్టి కణముని ఒక క్రియాత్మక ప్రమాణం, ఒక ఫంక్షనల్ యూనిట్గా మనం చెప్పుకుంటాం. ఈ కణ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా స్లైడెన్, స్వాన్ ప్రతిపాదించినప్పటికీ వారితో పాటు రుడాల్ఫ్, కార్ల్, విర్చో కూడా ఈ యొక్క కణ సిద్ధాంతం రూపొందించడంలో పాల్గొన్నారు. సో మొత్తం మీద స్లైడెన్, స్వాన్ మరియు రుడాల్ఫ్, కార్ల్, విర్చో ఈ యొక్క కణ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ కణ సిద్ధాంతము 2 ప్రధాన సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది. ఒకటి, అన్ని జీవులు కణాలు మరియు కణాల ఉత్పన్నాలతో కూడి ఉంటాయి. అంటే జీవులన్నీ మొత్తం కూడా కణములే ఉంటాయి ప్రతి జీవిలో కూడా. రెండవది ప్రధానమైనటువంటిది, అన్ని కణాలు ముందుగా ఉన్న కణాల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే జీవులు ఎక్కడి నుంచి వస్తున్నారు? అయినా గాలి నుంచి ఏమైనా వస్తారా? రారు. ఉన్న జనాభా నుంచే కొత్త జనాభా వస్తుంది. ఉన్న మొక్కల నుంచే కొత్త మొక్కలు వస్తాయి. ఇది కణ సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి రెండవది. అన్ని కణాలు ముందు ఉన్న కణాల నుండే ఉత్పన్నమవుతామనేటువంటిది కణ సిద్ధాంతంలో ఒక ప్రధానమైనటువంటి సూత్రంగా మనం చెప్పచ్చు. దీనిలో భాగంగా వృక్షకణము మరియు జంతు కణాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటిది వృక్షకణం. ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇది కలిగి ఉంటుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా మనం చూద్దాం. ఇది ఒక నమూనా జంతు కణం. నమూనా అంటే ఒక సాధారణంగా జీవుల్లో ఉండేటువంటి జంతు కణాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తున్నాం. దీంట్లో ఉండేటువంటి కణాంగాలు ఏమేమి ఉంటాయి, దీంట్లో ఉండే కణాంగాలు ఏమేమి ఉంటాయి, వాటి యొక్క విధి ఏముందో కూడా మనం డీటెయిల్గా తెలుసుకునే ముందు అసలు వృక్ష కణానికి, జంతు కణానికి ఏమేమి తేడా ఉన్నది ఒకసారి బ్రీఫ్గా మనం పరిశీలిద్దాం. వృక్షకణము జాగ్రత్తగా చూసినట్లయితే ఒక కణకవచం ఉంటుంది. ఈ చుట్టూ కనిపించేటువంటిది కణకవచం. మరి జంతు కణానికి కణకవచం ఉండదు. ఏంటి వృక్షకణం యొక్క కణకవచం యొక్క ప్రత్యేకత? కణకవచము ఆ యొక్క పరిణామ క్రమంలో ఆయా స్థాయి మొక్కలను బట్టి సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్, క్యూటిన్ ఈ రకంగా అనేకమైనటువంటి పదార్థాల చేత కణకవచం ఏర్పడి ఉంటుంది. సాధారణంగా మనం సెల్యులోజ్ నిర్మిత కణకవచాలు అని చెప్పుకుంటాం, ఎందుకంటే ఎక్కువగా సెల్యులోజ్ నిర్మిత కణకవచాలే ఉంటాయి. నెక్స్ట్, జంతువుల లోపల మాత్రం అసలు కణకవచం ఉండదు. ప్రధానమైనటువంటి తేడా గుర్తుపెట్టుకోండి, మొక్కల కణాల్లో కణకవచం ఉంటుంది, జంతువుల కణాల్లో కణకవచం ఉండదు. ప్రధానమైన తేడా. రెండవది, మొక్కల కణాల్లో ప్లాస్టిడ్లు ఉంటాయి.
ప్లాస్టిడ్లు. అదే జంతువుల కణాల్లో ప్లాస్టిడ్లు ఉండవు. ఏంటి ప్లాస్టిడ్లు? ఈ యొక్క ప్లాస్టిడ్లు సాధారణంగా ఒక 3 రకాలుగా మనం చెప్పుకుంటాం. మనం ఇన్ డీటెయిల్గా తర్వాత తీసుకుంటాం. దీంట్లో శ్వేత రేణువులు, హరిత రేణువులు, వర్ణ రేణువులు అనేటువంటి ఒక 3 రకాల ప్లాస్టిడ్స్ సాధారణంగా మొక్కల్లో కనిపిస్తాయి. అటువంటి ప్లాస్టిడ్స్ అసలు జంతువులలో ఉండవు. ప్రధానమైన తేడా గుర్తుపెట్టుకోండి. ప్లాస్టిడ్లో ఒక రకమైనటువంటి మనకు బాగా తెలిసినటువంటిది హరిత రేణువులు. హరిత రేణువులు మొక్కలలో ఉంటాయి, జంతువులలో ఉండవు. పేరులోనే అర్థం ఉన్నది. హరిత అంటే ఆకుపచ్చ, హరిత రేణువులు ఆకుపచ్చ. ఈ హరిత రేణువులు ఉన్నాయి కాబట్టే ఆ మొక్కలు ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. అవి తమ సొంతంగా ఆహారాన్ని కిరణజన్య సమక్రియ ద్వారా తయారు చేసుకోగలుగుతున్నాయి. మన జీవులలో హరిత రేణువులు ఉండవు. వృక్ష కణము లోపల ఒక పెద్ద రిక్తిక ఉంటుంది. దీనివలన కేంద్రకము కానీ ఇతర కణద్రవ్యం కానీ కొంత పక్కకు నెట్టివేయబడినట్టుగా కనిపిస్తుంటుంది. మనం ఈ కణములో చూస్తున్నాం. అదే జంతువుల కణాల్లో చూసినట్లయితే రిక్తికలు ఉండవు. ఒకవేళ ఎక్కడో కొన్ని కణాల్లో ఉన్న చిన్న రిక్తిక ఉంటుంది, ఒక చిన్న రిక్తిక ఉంటుంది. అసలు రిక్తిక అంటే ఏమిటి, దానికి అవసరం అంటే ఏంటి కూడా, దానికి ప్రాముఖ్యత ఏమిటి కూడా మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఇవి వృక్ష కణము జంతు కణానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడాలు. కణకవచము, ప్లాస్టిడ్లు, హరిత రేణువులు, రిక్తికలు వృక్ష కణములో ఉంటాయి. జంతు కణములు కణకవచం ఉండదు, ప్లాస్టిడ్లు ఉండవు, హరిత రేణువులు ఉండవు, రిక్తికలు కూడా ఉండవు. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా ఒక చిన్న రిక్తిక మాత్రమే ఉంటుంది. సజీవ ప్రపంచం లక్షణాలు. దీంట్లో భాగంగా కణాంగాలు. ప్రతి కణములో మరి ఏమేమి కణాంగాలు ఉన్నాయి అన్నప్పుడు, వృక్ష కణం అయితేనేమో కణము చుట్టూ ఒక కణకవచం ఉంటుందని చెప్పుకున్నాం. ఆ కణకవచము కింద ఒక ప్లాస్మా పొర ఉంటుంది, ప్లాస్మా పొర. అదే జంతు కణం అయితే దాని చుట్టూ ఒక ప్లాస్మా పొర చేతనే ఆవరించబడి ఉంటుంది. అంటే కణాలు క్రొవ్వులు మరియు ప్రోటీన్లతో నిర్మితమైనటువంటి ప్లాస్మా పొరతో కప్పబడి ఉంటాయి. దీన్ని మనం లిపోప్రోటీన్ పొర అని కూడా చెప్పుకుంటాం సాధారణంగా. ఈ ప్లాస్మా పొర అనేది భేదక పారగమ్య పొర, అంటే ఒక విచక్షణాస్తరం. మన ఇల్లు ఉన్నది, మన ఇంట్లోకి ఎవరు రావాలి ఎవరు రాకూడదని నిర్ణయించేది ఎవరు? మనం. అవునా కదా? మనకు సినిమా హాల్కి వెళ్తాం, అటు గేట్ కీపర్ ఉంటాడు. అందరు గుంపుగా లోనకి వెళ్ళిపోవచ్చా? గేట్ కీపర్ ఎవరి దగ్గర టికెట్ ఉన్నదో వారినే లోపలికి ఎంట్రీ చేస్తాడు, మిగతా వాళ్ళని బయటకు పంపిస్తాడు. అట్లనే ప్లాస్మా పొర ఒక రక్షక త్వచముగా పనిచేస్తుంది. ఎందుకని? కణమునకు అవసరమైన పదార్థాలను లోపలికి రాణిస్తుంది. కణమునకు అవసరం లేని పదార్థాలు, కణానికి హానికరమైన పదార్థాలు లోపలికి రానివ్వదు. అందుకనే దీన్ని భేదక పారగమ్య పొర అన్నం. ఇది ఒక రక్షక త్వచం కింద కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొక్కల కణాల్లో అయితే సెల్యులోజ్తో కూడిన కవచం కణత్వచం వెలుపల ఉంటుంది. రెండోది ప్రధానమైనటువంటి భాగం కేంద్రకం. ఈ కేంద్రకము ఉంటే దాన్ని నిజకేంద్రక కణము అంటారు. కేంద్రకము లేకపోతే కేంద్రక పూర్వ కణము అంటారు. కేంద్రక పూర్వ కణాలలో అంటే కేంద్రక త్వచం ఉండదు. ఏంది తేడా? ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. మధ్యలో ఉండేటువంటి జన్యు పదార్థము కేంద్రక పూర్వ కణాల్లో ఉంటుంది, నిజకేంద్ర కణాల్లో కూడా ఉంటుంది. జన్యు పదార్థం రెండిట్లో ఉంటుంది. కానీ కేంద్రక పూర్వ కణాలలో ఈ జన్యు పదార్థము చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కేంద్రక త్వచము లేదు. ఇది జీవి యొక్క కణత్వచం. అదే నిజకేంద్ర కణం చూడండి, ఈ యొక్క జన్యు పదార్థం ఉన్నది, దాని చుట్టూ ఒక నిర్దిష్టమైనటువంటి కేంద్రక త్వచం ఉండటం వల్ల ఇది కేంద్రకము అని మనం చెప్పగలుగుతున్నాం. అంటే నిజ కేంద్రక కణములలో నిజమైన కేంద్రకం ఉంటుంది, అంటే జన్యు పదార్థము చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రక పూర్వ కణాలలో జన్యు పదార్థం ఉంటుంది, దీన్ని న్యూక్లియాయిడ్ అంటారు. దాని చుట్టూ కేంద్రక త్వచము ఉండదు. మరి ఈ కేంద్రకం ఏం చేస్తుంది? ప్రత్యేకం ఇంతసేపు చెప్పుకున్నాం మనం. మనకు మెదడులను కణమునకు కేంద్రకం అంతా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. కణము యొక్క విధులన్నింటినీ కేంద్రకము క్రమబద్ధీకరించి నియంత్రిస్తుంది. ఇది జన్యు సమాచారాన్ని కలిగి ఉండి కణ విభజనలో, జీవులలో లక్షణాలను నిర్ధారించడంలో ప్రధానమైన పాత్ర వహిస్తుంది.
అంటే ఒక తరం నుండి లక్షణాలు మరొక తరానికి ఎలా వెళ్తుంటాయి అంటే క్రోమోజోములు వాటిపైన జన్యువుల బట్టే వెళ్తుంటాయి. అవన్నీ కూడా కేంద్రకములో ఉంటాయి. కేంద్రకము దాంట్లో ఉండేటువంటి జన్యు పదార్థము, కేంద్రకాంశము ఇవన్నీ జన్యు సమాచారాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నెక్స్ట్ మరొక ప్రత్యేకమైన కణాంగం అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలము కణాంతర రవాణాలో సంశ్లేషక తలముగా ఉపయోగపడుతుంది. ఇది నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము మరియు గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని రెండు రకాలు. ఏంటి నునుపు మరియు గరుకు? ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించండి. ఇది అంతర్జీవ ద్రవ్యజాలము ఒక నెట్వర్క్ లాగా కణం మొత్తం కూడా ఆవరించబడి ఉంటుంది, కణాంతస్థ రవాణాలో పాల్గొంటుంది. దీనిపైన రైబోజోములు అనేటువంటి రేణువులు అక్కడక్కడ అతుక్కొని ఉంటాయి. మనకు కనుక సబ్బు స్నానం చేసేటప్పుడు కింద పడితే ఇసుక రేణులు అంటుకున్నాయి అనుకోండి, ఎట్లా ఉంటుంది? గరుకు ఉంటుంది. అట్లనే అంతర్జీవ ద్రవ్యజాలము పైన రైబోజోములు అతుక్కోవడం వల్ల అది గరుకుగా ఉంటుంది. దీన్ని గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అంటారు. ఇక్కడ పక్కన చూడండి, దీనిపైన ఏమీ లేవు, ఉత్త అంతర్జీవ ద్రవ్యజాలమే ఉన్నది, పైన ఎలాంటి రైబోజోములు లేవు కాబట్టి అది చాలా స్మూత్గా అంటే నునుపుగా ఉంటుంది. దీనిని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అన్నాం. రెండు వేర్వేరు అంతర్జీవ ద్రవ్యజాలాలు వేర్వేరు విధులను కూడా కొన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఉంటాయి. సాధారణంగా ఇదైతే కణాంతస్తర రవాణా అంటే కణాంతర రవాణాలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గాల్జీ సంక్లిష్టం. పేరులోనే అర్థం ఉన్నది, సంక్లిష్టం అంటే ఈ కణాంగం ఒకే రూపంలో లేదు. కోశాలు, నాళాలు, తిత్తులు, పొడవైనటువంటి నాళిక లాంటి నిర్మాణం మొత్తం కూడా కలిగినటువంటి ఒక సంక్లిష్టం. కమిల్లో గాల్జీ ఈ యొక్క కణాంగాన్ని మొట్టమొదట పరిశీలించారు కాబట్టి ఆయన గారి పేరు మీదుగా గాల్జీ సంక్లిష్టంగా దీన్ని మనం పేరు పెట్టుకోవడం జరిగింది. గాల్జీ సంక్లిష్టాలు త్వచపు దొంతరలతో కోశాలు కలిగి హార్మోన్లను, ఎంజైమ్లను నిల్వ చేసేటువంటి నిర్మాణాలు. ఎంజైములు మరియు హార్మోన్లను స్రవించే కణాల్లో ఈ గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. మనకు కూడా తెలుసు, మొక్కల్లో కానీ జంతువుల్లో కానీ గ్రంథులు కొన్ని ఉంటాయి, గ్రంథి కణజాలం ఉంటుంది. ఈ గ్రంథి కణజాలం ఎక్కడైతే ఉంటుందో వాటిలో ఈ గాల్జీ సంక్లిష్టాలు ఎక్కువ సంఖ్యలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ లైసోజోమ్. వీటిని ఆత్మహత్యా కోశాలు అంటారు. సూయిసైడల్ బాంబర్స్, స్వయం విచ్చిత్త సంచులుగా వీటిని పిలుస్తాం. ఎందుకని? లైసోజోములో వినాశకరమైనటువంటి జీర్ణ ఎంజైములు ఉంటాయి. వీటిని జల విశ్లేషక ఎంజైములను కూడా పిలుస్తారు. లైసోజోమ్ విచ్చిత్తి చెందినప్పుడు ఇవి విడుదలై కణానికి సరఫరా చేయబడిన వినాశకరం కావాల్సిన పదార్థాలను జీర్ణం చేస్తాయి. కాబట్టి వీటిని స్వయం విచ్చిత్త సంచులు, ఆత్మహత్యా కోశాలు అని అంటారు. ఇంకా జాగ్రత్తగా మనం చెప్పుకుంటే, ఉదాహరణకు కణం లోపలికి ఏదైనా ఒక హానికర జీవి వచ్చింది, ఒక బ్యాక్టీరియాను ఏదైనా వచ్చింది, ఎమ్మట ఏం చేస్తుంది? కేంద్రకం లైసోజోములకు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఎమ్మట లైసోజోములు ఆయా హానికర సూక్ష్మల దగ్గరికి వెళ్ళిపోయి అవి విచ్చిత్తి చెందుతాయి, పగిలిపోతాయి. దానివల్ల ఏమవుతుంది? కణం మొత్తం జీర్ణమవుతుంది. కణంతో పాటు హానికరమైన సూక్ష్మజీవులు కూడా జీర్ణమవుతాయి, మిగతా జీవి రక్షింపబడుతుంది. మైటోకాండ్రియా మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, శ్వాసక్రియ. కణానికి కావలసినటువంటి శక్తిని ఉత్పత్తి చేసే కణ శ్వాసక్రియ మైటోకాండ్రియాలో జరుగుతుంది. కాబట్టి మైటోకాండ్రియాను కణ శక్త్యాగారాలు, పవర్ హౌజెస్ ఆఫ్ ద సెల్ అని అంటారు. జాగ్రత్తగా చెప్పుకుంటే మైటోకాండ్రియాలో శ్వాసక్రియ జరుగుతుంది, శక్తి విడుదలవుతుంది మరియు శక్తి అందులో నిల్వ ఉంటుంది. దేని రూపంలో నిల్వ ఉంటుంది? ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఏటీపీలు మనకు తెలుసు. ఏంటి ఏటీపీ అంటే? ఎడినోజైన్ ట్రైపాస్పేట్. ఈ ఎడినోజైన్ ట్రైపాస్పేట్నే సెల్ ఎనర్జీ కరెన్సీ అంటాం. మనకు రూపాయలు ఎట్లనో కణానికి ఏటీపీలు అట్లా, అంటే కణం యొక్క శక్తికి ప్రమాణము ఏటీపీలు. అది ఆ రూపంలో శక్తి మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది. ఇదేమో బాహ్య త్వచము, లోపల త్వచము అనేకమైన ముడతలను కలిగి ఉంటాయి. ఈ ముడతలను క్రిస్టే అంటారు. క్రిస్టే గుర్తుపెట్టుకోండి. ఆ మధ్య ఉన్నటువంటిది మాత్రిక. ఆ మాత్రికలో అనేకమైనటువంటి ఎంజైములు, మిగతా
పదార్థాలు ఉంటాయి. వృక్ష కణాలలో 3 రకాల ప్లాస్టిడ్లు ఉంటాయి. మనం ఇంతకుముందు ప్రత్యేకంగా చెప్పుకున్నాం. ఈ ప్లాస్టిడ్లు ఒక వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి, జంతు కణాలలో ఉండవు అనుకున్నాం మనం. ఈ వృక్ష కణాల్లో ఉన్నటువంటి 3 రకాల ప్లాస్టిడ్లలో మొట్టమొదటిది క్రోమోప్లాస్టులు, దీన్ని వర్ణరేణువులు అంటారు. 2 ల్యూకోప్లాస్టులు, రంగు లేనివి లేదా శ్వేత రేణువులు అంటాము. 3వది క్లోరోప్లాస్టులు, ఆకుపచ్చ రంగు కలిగినటువంటి రేణువులుగా మనం చెప్పుకుంటాం. దీంట్లో ప్రధానంగా బాగా మనం గుర్తుపెట్టుకుంటే ఈ ప్లాస్టిడ్లు ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు టమాటా తీసుకోండి. లేత టమాటాలు చూసారా మీరు ఎప్పుడైనా? లేతవి పిందెలు అప్పుడే మొగ్గ నుంచి వచ్చిన టమాటాలు, పైన తెల్ల పొర ఉంటుంది, అవి శ్వేత రేణువులు. అవే టమాటాలు జాగ్రత్తగా కొద్దిగా పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, ఆకుపచ్చ రంగుకు వస్తాయి. ఈ ఆకుపచ్చ రంగుకు వచ్చినట్టు అర్థం ఏంటిది? శ్వేత రేణువులు హరిత రేణువులుగా అక్కడ మార్పు చెందినవి. హరిత రేణువుల వల్ల ఆ యొక్క ఫలం మొత్తం కూడా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంటుంది. టమాటా ఇంకా పెరిగింది, పక్వమైంది, పండు పండింది, అప్పుడు రంగుకు వస్తాయి ఎరుపు, ఇటుక ఎరుపు, రకరకాల రంగుల్లోకి వస్తాయి కదా. అంటే అవి వర్ణరేణువులు. ఈ రకంగా శ్వేత రేణువులు, హరిత రేణువులు, వర్ణరేణువులు అన్నీ కూడా ఆయా ఫలము, ఆయా స్థాయిని బట్టి మొక్కల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో ప్రధానంగా మనం తీసుకోవాల్సినవి హరిత రేణువులు. హరిత రేణువుల యొక్క విధి ఏమిటి అంటే, ప్లాస్టిడ్ల యొక్క విధి ఏమిటి? మొక్కలకు వర్ణరేణువులు పుష్పాలకు వర్ణాలను కలిగింపజేస్తే, ల్యూకోప్లాస్ట్ రంగు లేనటువంటి కొన్ని నిల్వలో ఉపయోగపడతాయి. ప్రధానంగా హరిత రేణువు ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి పత్రహరితాన్ని కలిగి ఉండి మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగ జరుపుకుంటున్నాయి అంటేనే ఆ ప్రక్రియలో ఆహారము తయారవుతుంది. ఈ ప్రపంచంలోని అన్ని జీవులకు ఆహారాన్ని తయారు చేసేది మొక్కలే. యూనివర్సల్ అంటే మొత్తం ప్రపంచం ఉత్పత్తిదారులు అంటాము. ఆ ఉత్పత్తిదారులైన మొక్కలకు కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాయి. దానికి కీలకమైన పత్రహరితము హరిత రేణువుల్లో ఉంటుంది. అంత ఇంపార్టెంట్గా, అంత ప్రాముఖ్యత కలిగిందిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిక్తిక. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఒక పెద్ద రిక్తిక ఈ కణము మధ్యలో ఉంది. జాగ్రత్తగా పరిస్థితి, ఈ పెద్ద మొత్తం కూడా రిక్తికనే, పెద్దగా ఉంది ఇది. వృక్ష కణములోనే రిక్తిక ఎందుకు ఉంటుంది అంటే, మనకందరికీ కూడా తెలుసు, విసర్జన 2 కాంపోనెంట్స్, 2 ఎలిమెంట్స్ని కలిగి ఉంటాయి. సపరేషన్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్ అండ్ డిస్పోజల్ ఆఫ్ ద వేస్ట్ మెటీరియల్. అంటే వ్యర్థ పదార్థాలను వేరు చేయటం, అంటే వ్యర్థ పదార్థాలని బయటికి పంపించటం. మానవులు ఉన్నారు, మన కిడ్నీ ఏం పని చేస్తుంది? వ్యర్థ పదార్థాలను వేరు చేస్తుంది, మూత్రం ద్వారా బయటికి పంపిస్తూ ఉంటుంది. కానీ మొక్కల్లో కూడా వ్యర్థ పదార్థాలను వేరు చేసే మెకానిజం ఉంటుంది, కానీ వ్యర్థ పదార్థాలు బయటికి పంపించే మెకానిజం లేదు. అవునా కాదా? మొక్కలు ఎప్పుడైనా విసర్జించడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు. మరి ఈ వేరు చేసిన వ్యర్థ పదార్థాలను మొక్కలు ఏం చేస్తాయి? వివిధ భాగాలలో వివిధ రూపాల్లో నిల్వ ఉంచుకుంటాయి. అవి రక్షణ కొరకు ఉపయోగించుకుంటాయి. ఉదాహరణకు కొన్ని ఆకులు చేదుగా ఉంటాయి. ఈ చేదు అనేటువంటిది మొక్కకు ఉపయోగపడని వ్యర్థ పదార్థం ఆకుల్లో దాచుకున్నది. కాబట్టి ఏమవుతుంది? శాకాహార జీవులు వచ్చి ఈ ఆకులు చేదుగా ఉంటాయి కాబట్టి తినవు అవి, అంటే ఒక రక్షణ. కొన్ని మొక్కలు ముళ్ళ లోపల ఆ చివరికి దాచుకుంటాయి కాబట్టి శాకాహార జీవులు అవి నవిలి తినలేవు. ఇంతెందుకు, మనం ఎప్పుడైనా జొన్న, మొక్కజొన్న, వరి చేలలో ఇట్లా చేతులు ఊపుకుంటే ఎప్పుడైనా తిరిగారా మీరు? ఏమవుతుంది? తిరిగితే చేతులు కోసుకుంటాయి. ఎందుకని? ఈ యొక్క ఆకుల యొక్క అంచుల లోపల సిలికా స్ఫటికాలు ఉంటాయి, క్రిస్టల్స్. అంటే ఈ సిలికా స్ఫటికాలు ఉపయోగపడిన వ్యర్థ పదార్థాలు మొక్క వాటిని వేరు చేసుకొని ఆ రిక్తికల్లో భాగంగా ఒక అంచుకు దాచుకున్నది, రక్షణలో పనికొస్తుంది వాటి. ఈ రకంగా వేరు చేయబడిన వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండాలి కాబట్టి ఆ నిల్వ ఉంచే ప్రదేశమే రిక్తిక. అందుకనే కణము పరిణతి చెందుతున్నా కొద్దీ రిక్తిక యొక్క పరిమాణం ఏమవుతుంటుంది? పెరుగుతూ ఉంటుంది. జంతువుల లోపల రిక్తిక యొక్క అవసరం లేదు. ఎందుకని? ఎప్పటి వ్యర్థ పదార్థాలు అప్పుడు వేరు చేయబడతాయి, ఎప్పటి వ్యర్థ పదార్థాలు అప్పటికే బయటకు పంపించబడతాయి.
స్వేదము చెమట రూపంలోనూ, శబం రూపంలోనూ, మలము మూత్రం రకరకాల రూపంలో బయటకు పంపిస్తూ ఉన్నాం మనం. కాబట్టి జంతు కణాల్లో రిక్తికల యొక్క ప్రాముఖ్యత తక్కువ. నెక్స్ట్ రైబోజోములు. కణము యొక్క కణద్రవ్యంలో కనిపించే చిన్న రేణువుల వంటి నిర్మాణాలను రైబోజోములు అంటారు. రైబోజోములు ప్రోటీన్ సంశ్లేషణను జరుపుతాయి. రైబోజోములు కణద్రవ్యంలో స్వేచ్ఛగా కానీ అంతర్జీవ ద్రవ్యజాలానికి కానీ అంటుకొని ఉంటాయి. మరి రైబోజోములు ఏం పనిచేస్తాయి? ప్రోటీన్ సంశ్లేషణ జరుపుతాయి. ఏంటి ప్రోటీన్ సంశ్లేషణ? మనకు అందరికీ కూడా తెలుసు. శరీరం, మన బాడీ బిల్డింగ్, శరీరం పెరగాలి అంటే, మన యొక్క శరీర నిర్మాణం జరగాలి అంటే అనేకమైనటువంటి ప్రోటీన్లు కావాలి. ఆ ప్రోటీన్లను సంశ్లేషణ చేసేటువంటివి రైబోజోములు అనేటువంటి కణాంగాలు. నెక్స్ట్ మనం కణ విభజనలు. మనం ఇంతకుముందు కణ సిద్ధాంతంలో ఒక మాట చెప్పుకున్నాం. ముందున్నటువంటి కణాల నుంచే కొత్తగా వచ్చే కణాలు వస్తాయి. మరి కణ విభజనలో భాగంగా ఇక్కడ ఒక సెల్ సైకిల్ ఇవ్వటం జరిగింది. జాగ్రత్తగా పరిశీలించండి. సెల్ సైకిల్లో G1 గ్యాప్ 1 దశ, ఎస్ సింథసిస్ సంశ్లేషణ దశ, G2 గ్యాప్ 2 దశ, కొద్ది గ్యాప్ ఉండేటువంటి దశ, M అంటే మైటాటిక్ దశ అంటే విభజన దశ. జాగ్రత్తగా చూడండి. విభజన దశ కొద్ది సమయం మాత్రమే తీసుకుంటుంది, కానీ విభజనకు ప్రిపరేషన్ మాత్రం చాలా సమయం తీసుకుంటుంది. అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు యొక్క టెట్ వీడియోని చూస్తారు. ఒక అర్ధగంట సేపట్లో వీడియో మీరు చూడటం అయిపోతుంది. కానీ ఈ అర్ధగంట సేపు వీడియో ప్రిపరేషన్ కోసం టీశాట్ వారు ఎంత ప్రిపరేషన్ చేయాలా, అది ఈ సెల్ సైకిల్లో మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. G1 ఈ గ్యాప్ 1 దశలో ఏం జరుగుతుంది? ఇది సమవిభజనకు మరియు DNA ప్రతికృతికి మధ్య గల సంధాన దశ. ఈ దశలో కణ పరిమాణం పెరుగుతుంది. ఎందుకంటే సమవిభజనలో కణము 2 కణాలుగా మారాలి కదా, కాబట్టి కణం యొక్క పరిమాణం పెరుగుతుంది. నెక్స్ట్ ఎస్ సంశ్లేషణ దశ. ఈ దశలో క్రోమోజోమ్ల రెట్టింపుకు దారితీసేటువంటి DNA సంశ్లేషణ జరిగే దశ. DNA రిప్లికేషన్ అంటాం, ప్రతికృతి. DNA పరిమాణం పెరుగుతుంటుంది. నెక్స్ట్ గ్యాప్ 2. ఇది DNA ప్రతికృతి మరియు సమవిభజన ప్రారంభానికి మధ్య గల 2వ సంధాన దశ. ఈ దశలో కణాంగాలు విభజన చెందుతాయి, అంటే సంఖ్యలో పెరుగుతాయి. క్రోమోజోములు కణ విభజనకు సిద్ధమవుతాయి. నెక్స్ట్కి వచ్చేది M అంటే ఇది కణ విభజన దశ, మైటాటిక్ ఫేజు. ఇది సమవిభజన జరిగేటువంటి దశ. ఈ రకంగా గ్యాప్ 1 సింథసిస్, గ్యాప్ 2 దశలు మొత్తం అయిపోతే కణం విభజన చెందుతుంది. తర్వాత మళ్ళీ ఆ కణం మళ్ళీ సెల్ సైకిల్ దాంట్లో కూడా పునరావృతం అవుతూనే ఉంటుంది. సమవిభజనలో భాగంగా మనకందరికీ కూడా తెలుసు 4 దశలు ఉంటాయి సమవిభజనలో. ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంత్యదశ. మొత్తం 4 దశలు. ప్రథమ, మధ్యస్థ, చలన, అంత్యదశలు. మనం ఒక్కొక్క దశ గురించి ఇన్ డీటెయిల్గా కూడా చూద్దాం. ఇది ప్రథమ దశ. ప్రథమ దశలో జాగ్రత్తగా చూడండి. క్రోమోజోములు కుండలీకరణము చెంది క్రమముగా పొట్టిగా దళసరిగా మారతాయి. కేంద్రకాంశము చిన్నదవుతుంది. క్రమేపీ అది కనిపించకుండా కూడా పోతుంది. ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రొమాటిడ్లుగా రూపొందుతాయి. అవి సెంట్రోమియర్తో కలపబడి ఉంటాయి. కేంద్రక త్వచం అదృశ్యమవుతుంది. కడ్డీ వంటి సెంట్రియోల్స్ను కలిగి ఉన్న సెంట్రోజోమ్ విభజన చెంది ఖండ ఫలకాన్ని ఏర్పరుస్తుంది. ఒక జంతు కణాల్లో మాత్రమే సెంట్రియోల్ ఉంటాయి. ఇక్కడ క్రోమోజోములు జతగా ఏర్పడం అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది మధ్యస్థ దశ. మధ్యస్థ దశలో క్రోమోజోములు ఖండఫలకము దగ్గరకు కదులుతాయి. క్రోమోజోములు ఖండతంతువులకు కలపబడి ఉంటాయి. ఈ దశలోనే ఒక మధ్యస్థ దశాఫలకము ఏర్పడుతుంది. చాలాసార్లు టెట్లో అడిగిన క్వశ్చన్ ఇది. మధ్యస్థ దశాఫలకం అంటే క్రోమోజోములు కణ మధ్య భాగంలో చేరి ఒక ఫలకంలాగా ఏర్పడే దశ ఏది? మధ్యస్థ దశ. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చలన దశ. పేర్లో అర్థం ఉన్నది. సెంట్రోమియర్ చీలిపోతుంది. ధృవాల వద్ద నుంచి వచ్చినట్టు కండె పోగులు క్రమేపీ ధృవాల వైపుకు
లాగబడుతూ ఉంటాయి. కాబట్టి సెంట్రోమియర్లను అంటి ఉన్న కండెతంతువులు సంకోచం చెందడం వలన క్రోమాటిడ్లు ధృవాల వైపుకు లాగబడతాయి. అంటే క్రోమోజోములు క్రమేపీ చలిస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని చలన దశ అన్నాం మనం. అంటే క్రోమోజోములు ఎలా చలిస్తాయి? వాటికంతా అవే పోతాయా? ఆ సెంట్రోమియర్ అంటిపెట్టుకున్నటువంటి కండెతంతువులు సంకోచం చెందుతూ ఉంటే క్రోమోజోమ్ లాగబడుతూ ఉంటుంది. ఈ దశలోనే క్రోమోజోములు వివిధ ఆకారాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్ వన్ అంత్యదశ. ఇది ప్రథమ దశకు కొద్దిగా వ్యతిరేక దశలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో క్రోమాటిడ్లు పొడవుగా దారపు పోగుల మాదిరిగా మారిపోతాయి. స్పష్టంగా కనపడు అంటే అస్పష్టమవుతూ ఉంటాయి. అన్కాయిల్డ్ ఆఫ్ క్రోమాటిన్ ఫైబర్ అంటాం దీన్ని మనం. తిరిగి క్రోమోజోములుగా మారుతున్నాయి అన్నమాట. పిల్ల కేంద్రాల చుట్టూ కేంద్రక త్వచాలు ఏర్పడతాయి. క్రమేపీ కేంద్రకము రెండుగా విడిపోతుంది. క్యారియోకైనసిస్ అంటాం దీన్ని. అంటే కేంద్రక విభజన. తర్వాత సైటోప్లాజం అంటే కణద్రవ్య విభజన జరుగుతుంది. దీన్ని సైటోకైనసిస్గా చెప్పుకుంటాం. ఈ రెండు కణాలు ఏర్పడతాయి. ఇప్పుడు అంత్యదశ అయిపోయే టైంకు రెండు కణాలు ఏర్పడతాయి. కణత్వచములో నొక్కు ఏర్పడటం ద్వారా రెండు పిల్ల కణాలు వేరవుతాయి. అదే మొక్కలలో అయితే కండ పరికరం ప్రాంతంలో కనకవచ పదార్థము లేదా కణఫలకం ఏర్పడటం ద్వారా రెండు కేంద్రకాలు వేరవుతాయి. ఇది అంత్యదశ. ఈ రకంగా సమవిభజన అయిపోయే సమయం వరకు 4 దశలు ప్రథమ, మధ్యస్థ, చలన, అంత్యదశలు అయిపోయే సమయానికి సమవిభజన ఫలితంగా మాతృకణముతో సమానమైనటువంటి క్రోమోజోములు గల రెండు పిల్ల కణాలు ఏర్పడతాయి. తల్లి కణం నుంచి ఏర్పడ్డ రెండు పిల్ల కణాల్లో కూడా సమాన సంఖ్యలో క్రోమోజోములు ఉంటాయి. కాబట్టి దీన్ని మనం సమ విభజన అంటాము. మైటాసిస్ అంటాం ఇంగ్లీష్ లోపల. సమ విభజన. నెక్స్ట్ క్షయకరణ విభజన. ఒక్కసారి క్షయకరణ విభజన గురించి తెలుసుకునే ముందు ఇది ఎక్కడ జరుగుతుంది అంటే క్షయకరణ విభజన ఎక్కడైతే జీవుల లోపల లైంగిక ప్రత్యుత్పత్తులు ఎక్కడైతే సంయోగ బీజాలు ఏర్పడతాయో ఆ ప్రదేశంలో ఆ సమయంలో మాత్రమే జరుగుతుంది. అంటే సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడే ఈ యొక్క క్షయకరణ విభజన జరుగుతుంది. సంయోగ బీజాలు ఎప్పుడు ఏర్పడతాయి మనకు తెలుసు. శాకీయ అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు అనేటువంటి పదం మనకు వినపడదు. ఎక్కడ వినపడుతుంది? లైంగిక ప్రత్యుత్పత్తిలో వినపడుతుంది. కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడే ఈ యొక్క క్షయకరణ విభజన జరుగుతుంది. క్షయకరణ విభజన 2 దశల్లో జరుగుతుంది. ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? సమవిభజనలో ఒక విభజన జరిగి 2 కణాలు వస్తాయి. కానీ క్షయకరణ విభజన 2 విభజనలు జరగడం వల్ల 4 కణాలు వస్తాయి. మొదటి దశ క్షయకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. అందుకనే దీన్ని క్షయకరణ విభజన అన్నాం. క్షయం అంటేనే తగ్గించబడటం. క్షయం రిడక్షన్. దీని పేరు కూడా రిడక్షన్ సెల్ డివిజన్. ఈ విధంగా క్షయకరణ విభజనలో మాతృ కణాలలో 2 సార్లు విభజన జరిగి 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. ఈ 4 పిల్ల కణాలు కూడా సంయోగ బీజాలు గుర్తుపెట్టుకోండి. దీనివలన లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతి లేదా తర్వాతి తరాలలో క్రోమోజోముల సంఖ్య స్థిరముగా ఉంటుంది. ఇది క్షయకరణ విభజన యొక్క ప్రాముఖ్యత. ఒక్కసారి మనం జనరల్గా చెప్పుకుందాం. ఉదాహరణకు మానవుని లోపల 23 జతల క్రోమోజోములు ఉంటే మనకు తెలుసు. అంటే 46 క్రోమోజోములు ఉంటాయి. ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు స్త్రీ నుంచి ఒక స్త్రీ సంయోగ బీజము, పురుషుడి నుంచి పురుష సంయోగ బీజము రెండూ కలిస్తే ఒక సంయుక్త బీజము, అది క్రమేపీ పిండము ఒక కొత్త జీవిగా ఎదుగుతుంది. మనకందరికీ కూడా తెలుసు. ఉదాహరణకు క్షయకరణ విభజన జరగలేదనుకుందాం. ఏమవుతుంది? పురుషుడి నుంచి వచ్చేటువంటి పురుష సంయోగ బీజంలో 46 క్రోమోజోములు ఉంటాయి. స్త్రీ నుంచి వచ్చే స్త్రీ సంయోగ బీజంలో 46 క్రోమోజోములు ఉంటాయి. అప్పుడు ఏర్పడే సంయుక్త బీజంలో ఎన్ని వస్తాయి? క్రోమోజోములు 92 క్రోమోజోములు అవుతాయి. 46 క్రోమోజోములు ఉంటే మనం ఇట్లా ఉన్నాం. 2 కళ్ళు, 2 చేతులు, 2 కాళ్ళు ఇట్లా ఉన్నాం మనం. 92 క్రోమోజోములు ఉంటే ఎట్లుంటాడు మనుషులు? మనగలుగుతారా?
దాని తర్వాత తరంలో ఎంత అవుతాయి? 184 అవుతాయి. ఇట్లా పోతూ ఉంటే జీవుల యొక్క పరిణామక్రమం అస్తవ్యస్తమవుతుంది. జీవులు చనిపోతాయి, మనగలగలేవు, బ్రతకలేవు. ప్రతి తరములో కూడా జీవులలో క్రోమోజోముల సంఖ్య స్థిరముగా ఉండాలి అంటే సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడే క్షయకరణ విభజన జరగాలి. ఆ క్షయకరణ విభజన ఫలితంగానే సంయోగ బీజాలు ఏర్పడతాయి. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా తర్వాత తరాల్లో వచ్చేటువంటి క్రోమోజోముల సంఖ్య స్థిరముగా ఉండటంలో కూడా క్షయకరణ విభజన చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ఇది ఒక అంశం బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యాంశాలు: జీవి యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణం కణం. స్లైడన్, స్వాన్ మరియు రుడాల్ఫ్ కార్ల్ విర్చో కణ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఈ కణ సిద్ధాంతం 2 ప్రధానమైన సూత్రాలు: అన్ని జీవులు కణాలు మరియు కణాల ఉత్పన్నాలు చే కూడి ఉంటాయి. అన్ని కణాలు ముందుగా ఉన్న కణాలను ఉత్పత్తి అవుతాయి. క్షయకరణ విభజన లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడే జరుగుతుంది. కణములో ఒక్కొక్క కణాంగం ఒక్కొక్క విధిని నిర్వర్తిస్తుంది. ఇది ఈ సంబంధించినటువంటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మనం కణం, కణాంగాలు, కణ సిద్ధాంతం, కణ విభజనల గురించి వివరంగా తెలుసుకున్నాం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.